సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులకు సిబిఐ నోటీసులు. విశాఖ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంధ్య ఆక్వా ఎక్స్పర్ట్స్ కంపెనీలో 4 ప్రతినిధులకు సిబిఐ నోటీసులు పంపింది. కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయి డేటా కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో పలువురు ఆక్వా బిజినెస్ ప్రతినిధులను కూడా సిబిఐ ప్రశ్నించనుంది. ఇప్పటికే సంధ్య ఆక్వా కంపెనీలో తనిఖీలు జరిపిన సిబిఐ కంపెనీ వ్యాపార లావాదేవీలపై లోతుగా విచారణ చేస్తోంది. బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ఆత్మహత్య. రైల్వే ట్రాఫిక్ పై చల్లాచెదురుగా శరీర భాగాలు ప్రేమ విఫలమయ్యే కారణం. హైదరాబాద్లో విషాదకరణ ఘటన జరిగింది. బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రమణ అనే పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మౌలాలి రైల్వే ట్రాక్ పై తలపెట్టి సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అయితే ఎస్ఐ ఆత్మహత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రేమ వ్యవహారమే సూసైడ్కు కారణమన్న అనుమానం ప్రధానంగా వ్యక్తమవుతుంది. నాకు టికెట్ రాకపోవడానికి ఆయనే కారణం. జగన్తో కలిసి కుట్ర. నా నిర్ణయం ఇదే. రఘురామకృష్ణ. రాష్ట్రంలో బీజేపీ పోటీ చేస్తున్న 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. జాబితాలో అనూహ్యంగా 3 చోటు దక్కించుకోగా టికెట్ ఖాయమని భావించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురైంది. నరసాపురం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస వర్మకు టికెట్ దక్కింది. నరసాపురం లోక్సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణరాజు పేరును మొదటి నుంచి పరిశీలనలో ఉంది. టీడీపీ జనసేన చర్చల్లో కూడా ఆయన పేరే ఉంది. 2-3 రోజుల నుంచే ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని శ్రీనివాస వర్మకు ఇస్తున్నారని సూచనలు వస్తున్నాయి. ఇప్పుడు అదే జరిగింది. బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్గా మారుతుందా? న్యాయ సలహాలపై అధిష్టానం దృష్టి. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్న తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ముందుండి పోరాడిన పార్టీ అది. ఆ పార్టీ పోరాట ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. దీంతో ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారింది. ఆ పార్టీని తెలంగాణ ప్రజలు హక్కును చేర్చుకుని 2 సార్లు అధికారం ఇచ్చారు. కానీ ఇంతలోనే పార్టీని జాతీయ స్థాయికి విస్తరించాలని అధినేత భావించారు. అందుకే తెలంగాణ పార్టీ భారత రాష్ట్ర పార్టీగా పేరు మార్చారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఫిక్స్. హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి ఎంఐఎం తరపున అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ తరపున మాధవీలత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. జనసేన టీడీపీకి షాక్. ఇండిపెండెంట్ గా బరిలోకి స్వాములు. కాపు వర్గాల్లో మంచి పట్టున్న జనసేన నాయకుడు ఆమంచి స్వాములు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ టికెట్ రాకపోయినా తాను గిద్దలూరులో ఇండిపెండెంట్ గా బరిలో దిగనున్నట్లు స్పష్టం చేశారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే భారీగా ఓట్లు చీలే అవకాశం ఉంది. గిద్దలూరు నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత అశోక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడే స్వాములు. అధికారంలోకి రాగానే పోలీస్ రిక్రూట్మెంట్. లోకేష్. టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే పారదర్శకంగా పోలీస్ నియామకాలు చేపడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. తాడేపల్లిలో ప్రచారంలో మాట్లాడుతూ 5 ఏళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలు గొడవ సృష్టిస్తారు. ఓర్పు సహనంతో అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రధాని హోలీ శుభాకాంక్షలు. హోలీ పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా తన కుటుంబ సభ్యులని, ప్రతి వారి జీవితంలో అభిమానం, సామరస్యం పెంపొందించే ఈ పండుగ కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురాగలదని ప్రధాని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలు నిర్వహించే హోలికా దహన్ చెడును దహించడానికి సంకేతమని, అందుకు ముందు దేశం మొత్తం మీద ఈ పండుగను రంగురంగుల జల్లులతో తమ సాంప్రదాయ రీతిలో జరుపుకోవడం ఆనందదాయకమని ప్రధాని మోడీ తన ఎక్స్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అమెరికాలో కారు ప్రమాదం. భారతీయ యువతి మృతి. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా మరో భారతీయ యువతి అర్షియా జోషి అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తరలించేందుకు సహకరిస్తామని భారత కాన్సులేట్ ప్రకటించింది. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు స్వచ్ఛంద సేవా సంస్థ టీమేట్ జోషి మృతదేహాన్ని ఢిల్లీలోని ఆమె కుటుంబానికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఓయూలో ధూమ్ధాం వేడుకలు. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాలతో పాటు వసతి గృహాల వద్ద హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. డీజే సౌండ్తో విద్యార్థులు తీన్మార్ డ్యాన్సులు చేశారు. ప్రతి సంవత్సరం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు ఆనవాయితీగా హోలీ సంబరాలు నిర్వహిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా జరుపుకునే ఏకైక పండుగ హోలీ అని విద్యార్థులు అన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని ధూమ్ధాంగా వేడుకలు నిర్వహిస్తుండటంతో సందడి నెలకొన్నది.
గోవాలో తొలిసారి మహిళకు బీజేపీ ఎంపీ టికెట్. గోవాలో తొలిసారిగా బీజేపీ నుంచి ఓ మహిళ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి డెంపో 49 years ను సౌత్ గోవా నుంచి బీజేపీ బరిలోకి దింపింది. పల్లవి భర్త శ్రీనివాస్ గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకు అధిపతిగా ఉన్నారు. కాగా సౌత్ గోవాలో 1962 నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే బీజేపీ గెలిచింది. టెట్ ఎగ్జామ్ ఫీజుపై ఉత్కంఠ. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఎస్ టెట్ ఫీజును అమాంతం 2 పైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫీజును తగ్గించాల్సిందేనని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో విపక్షాలు తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జన భర్జన జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ లీడర్లకు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కస్టడీ ద్వారా కీలక విషయాన్ని రాబట్టడంతో దర్యాప్తు బృందం దూకుడుగా వ్యవహరిస్తుంది. 7 రోజుల విచారణలో ఆయన నుంచి ప్రధాన పాత్రధారులు ఎవరనేది దాదాపుగా నిర్ధారించుకున్న అధికారులు ఇప్పుడు రాజకీయ నేతలపై ఫోకస్ చేసినట్లు సమాచారం. ధోనికి ఘనంగా వీడ్కోలు. రంగం సిద్ధం చేస్తున్న బీసీసీఐ తెరపైకి పాత సాంప్రదాయం. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారథిగా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోని 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2024 సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ పగ్గాలను వదిలేసిన ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మహీకి గ్రాండ్గా వీడ్కోలు పలకడం కోసం బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పాత సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ సీజన్లో ఫైనల్ను చెన్నైలో నిర్వహించనున్నారని తెలుస్తోంది. మ్యాట్రిమోనీ వేదికగా అమ్మాయిలకు వల. నిత్యం పెళ్లి కొడుకు అరెస్ట్. మ్యాట్రిమోనీ వేదికగా మోసాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో అమ్మాయిలకు వలవేసి ఆపై వారి నుంచి నిందితులు డబ్బులు లాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతి 70 లక్షలు వసూలు చేసినట్లు తెలిపింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతోనే నిత్య పెళ్లి కొడుకును అరెస్ట్ చేశారు. తెలంగాణ గవర్నర్తో చంద్రబాబు భేటీ. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లేందుకు తెలంగాణ గవర్నర్ ఉన్న తమిళిసై రాజ్యాంగబద్ధమైన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త గవర్నర్ నియామకం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు కేంద్రం అప్పగించింది. కొత్త గవర్నర్గా నియమితులైన తర్వాత తొలిసారి ఏపీ ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు కలిశారు. ఈ యొక్క విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ వార్నింగ్. ఇకపై అలా చేస్తే క్రిమినల్ చర్యలు. తమ ప్రతిష్టకు భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యూట్యూబ్ ఛానళ్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు నోటీసులు పంపామని, యూట్యూబ్ ఛానళ్లకు కూడా పరువు నష్టం నోటీసులు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. 111 మందితో 5వ జాబితా విడుదల. బీజేపీ 111 మందితో 5వ జాబితా విడుదల చేసింది. తాజా జాబితాలో నవీన్ జిందాల్ కురుక్షేత్ర, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయకు చోటు కల్పించింది. వీరితో పాటు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్ పాట్నా సాహిబ్, గిరిరాజ్ సింగ్ బెగుసరాయి, ధర్మేంద్ర ప్రసాద్ సంబల్పూర్తో పాటు మేనకా గాంధీ సుల్తాన్పూర్, హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ ధుమాకా జాబితాలో ఉన్నారు. ఎంపీ ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం. తమిళనాడులోని ఈరోడ్కు చెందిన డిఎంకే ఎంపీ గణేష్ మూర్తి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు జారీ చేస్తాం మంత్రి శ్రీధరబాబు. రాష్ట్రంలోని ప్రజలందరికీ జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధరబాబు వెల్లడించారు. ఆధార్ నెంబర్ తరహాలో ఒక్కో పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యను ఇస్తామన్నారు. పేరు ఎంటర్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన వైద్య సేవల వివరాలు తెలుస్తాయని, ఏ డాక్టర్ను సంప్రదించినా వెంటనే ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని వైద్యం చేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. నేడు భద్రాచలం రామయ్య కళ్యాణం టికెట్లు విడుదల. ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున జరిగే భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఉభయదాతల టికెట్ ధర 7,500గా ఉంది. దీనిపై ఇద్దరి ప్రవేశం ఉంటుంది. 2,500, 2,000, 1,000, 300, 150 టికెట్లపై ఒక్కరు వెళ్ళవచ్చు.
ఈ టికెట్లతో పాటు 18న జరిగే పట్టాభిషేకం ఇతర పూజ టికెట్లను టెంపుల్ వెబ్సైట్లో పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, బిల్డర్ల ఫోన్లను నిందితులు ట్యాప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హవాలా వ్యక్తులను బెదిరించి ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు వారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. నిందితులు ఓ మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బెదిరించినట్లు సమాచారం. మల్లారెడ్డి మార్క్ చూపిస్తారా? మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ సీట్ కూడా కాంగ్రెస్ గెలవదని, అన్ని బీఆర్ఎస్ఏ గెలిచి చూపిస్తామని గతంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి అన్నారు. అన్నట్టుగానే మొత్తం 7 స్థానాల్లో బీఆర్ఎస్ని గెలిపించి చూపించారు. మల్కాజ్గిరి గడ్డ బీఆర్ఎస్ అడ్డాని చెబుతున్న ఆయన మరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి తన మార్క్ చూపిస్తారా లేదా అనేది వేచి చూడాలి. సీఎం కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ మన్ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. 2014-2022 మధ్య కాలంలో ఖలిస్తానీ గ్రూపులు ఆమ్ ఆద్మీ పార్టీకి 16 మిలియన్ల నిధులు ఇచ్చాయి. అందుకు ప్రతిఫలంగా ఉగ్రవాది బుల్లర్ను విడుదల చేస్తానని కేజ్రీవాల్ ఆఫర్ ఇచ్చారు అని గురుపత్వంత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. కాగా బుల్లర్ 1993 ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో దోషిగా ఉన్నారు. పెరిగిన చికెన్ ధరలు. వారం క్రితం తగ్గిన చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ స్కిన్లెస్ చికెన్ 240 నుంచి 260 వరకు అమ్ముతున్నారు. 7 రోజుల క్రితం 210 పలికింది. కొద్ది రోజుల వ్యవధిలోనే 50 వరకు ఎగబాకింది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్లోకి రానున్నారు. బీజేపీలో ఉన్న ఆయనకు రాజంపేట ఎంపీ టికెట్ వచ్చింది. చాలా రోజుల క్రితమే ఆయన కమలం పార్టీలో చేరినప్పటికీ క్షేత్రస్థాయిలో రాజకీయం చేయలేదు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా మాజీ సీఎం ఎంపీగా గెలుస్తారో లేదో వేచి చూడాలి.